హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మా ఇంట్లో మటన్ కర్రీ చేశాను. నేను ఎప్పుడు మటన్ కర్రీ కుక్కర్లో వండనండి, ఇలా నార్మల్గానే కుక్ చేసుకుంటాను. సింపుల్ అండ్ టేస్టీగా టైం పట్టకుండా నేను ఇలా కుక్కర్ లేకుండానే మటన్ ఎప్పుడు ఇలా రెడీ చేసుకుంటాను. ఒక బాండీలోకి ఆయిల్ వేసుకున్నాను. 2 కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యే వరకు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. చెక్క, ఇలాచి, లవంగాలు 4, బిర్యానీ ఆకు వేసి బాగా కుక్ చేసుకున్నాను. అడుగంటకుండా ఆనియన్స్ మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు 1/2 కిలో మటన్ వేసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ వేసాను. మటన్ మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నాను. ఈ విధంగా ముందంతా నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాను. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకున్నాను. 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసి బాగా కలుపుకున్నాను. ఉప్పు కారం ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటాను. 5 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేశాను. ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. 2 కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు బాగా టమోటాలు మెత్తపడే వరకు బాగా కలుపుకొని కుక్ చేసుకుంటాను. కొద్దిగా వాటర్ కలుపుకున్నాను. టమోటాలు మెత్తపడే వరకు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకున్నాను. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. ఈ విధంగా టమోటాలన్నీ మెత్తబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటాను దగ్గర పడే వరకు. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇలా చూసుకుంటాను. మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాను. హాఫ్ కిలో మటన్కి 1/2 లీటర్ వాటర్ కలుపుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో 10 or 15 మినిట్స్ కుక్ చేసుకుంటాను. 10 or 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. మూత పెట్టేసి 10 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా దగ్గర పడుతుంది. కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకున్నాను. 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కర్రీ దగ్గర పడింది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.